పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచేదే లేదు, తగ్గించే ప్రసక్తే అసలే లేదు అన్నారు. ఇప్పుడేమో పోలవరం ఎత్తు 41 మీటర్ల వరకేనంటున్నారు. ఇదేంటి అనుకునే లోపే ఇది తాత్కాలికమే, ఆ తర్వాత మళ్లీ పెంచుతామంటున్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎత్తు సంగతేంటో ఇప్పుడు చూద్దాం. పోలవరంపై ముందు నుంచి అనుకుంటున్న అనుమానాలే నిజమయ్యాయి. ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య కొన్ని రోజులుగా ఊగిసలాట సాగింది. ఈ మధ్యలోనే పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని క్లారిటీ ఇచ్చింది. అంతమేరకే నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపింది. తొలి దశ సహాయం, పునరావాసం కూడా అంతవరకేనని చెప్పేసింది. మొదట అనుకున్నట్టు 45.72 మీటర్ల కాంటూరు పరిధిలో 194.60 టీఎంసీల నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ చేయకుండా 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 92 టీఎంసీలే నీరు నిల్వ చేస్తారు. ఈ ప్రాజెక్టును 45.72 వరకు నిర్మించాలనేది అసలు ప్రతిపాదన. ఇప్పుడు కేంద్రం దీని పరిధి కేవలం 41 మీటర్లకే అని తేల్చడంతో ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతినింది అనేది నిపుణులు, రైతులు చెబుతున్న మాట. రిజర్వాయర్ లెవెల్ తగ్గితే పోలవరం ప్రాజెక్టు నుంచి ఆశించిన ప్రయోజనాలు అందడం అసాధ్యమని కేంద్ర జల సంఘం ఎప్పుడో చెప్పింది. ఎత్తు తగ్గిస్తే రిజర్వాయర్గా నీళ్లు నిల్వ చేయలేదని, ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన 20,000 కోట్ల ప్రజాధనం కూడా వృధా అవుతుంది అనేది నిపుణులు, రైతులు ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం వర్షన్ మరోలా ఉంది. మొదట 41 మీటర్లను పూర్తి చేసి 3 ఏళ్ల పాటు నీళ్లు నింపి ఆ తర్వాత రెండో దశలో 45 మీటర్లను పూర్తి చేస్తామని చెబుతోంది. మరో 18 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని నొక్కు చెబుతోంది. ఇక పునరావాసం విషయానికి వస్తే 45 కాంటూర్లలో సహాయ పునరావాస కార్యక్రమాలకు 30,000 కోట్లు అవసరమవుతాయి. అయితే మొదటి దశలో 41 మీటర్ల కాంటూరుకు పరిమితం చేశారు. దీనివల్ల 6 మండలాల పరిధిలోని 54 గ్రామాల్లో శివారు ప్రాంతాలు 123 మునిగిపోతాయి. ఇందులో 38 శివారు ప్రాంతాలను తరలించారు. ఇంకా 85 హెబిటేషన్స్ నుంచి తరలించాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించినట్లే 41 కాంటూరు వరకు భూసేకరణ చేశారు. తొలి దశ సహాయం, పునరావాసం కూడా 41 మీటర్ల కాంటూరు పరిధి వరకే చెల్లించాలని 20,900 నిర్వాసిత కుటుంబాలకే ఖరారైందని కేంద్రం చెబుతోంది. ఇప్పటి వరకు కేవలం 11,000 నిర్వాసిత కుటుంబాలకే సహాయం, పునరావాసం కల్పించారు. మొత్తం 75,000 పునరావాస కాలనీలు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 26 కాలనీలే పూర్తి చేశారు. ఇంకా 49 కాలనీలు నిర్మించాల్సి ఉంది. భూసేకరణకు మొత్తం 4,000 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 3,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా 400 కోట్లు అవసరం. ఈ ప్రాజెక్టుకు 2018లో కొత్త అంచనాలు వేశారు. అప్పట్లో పీపీఏ కూడా ఆమోదించింది. కానీ ఇప్పుడు దీనికి కేంద్రం ఒప్పుకోవటం లేదు అనేది ప్రభుత్వం వాదన. ఈ మేరకు నిధులు రాకపోతే ఈ జాతీయ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదు. 2023 మార్చి నాటికే తొలి దశ పూర్తి కావాల్సి ఉంది. కానీ అందులోనూ ఆలస్యమైంది. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ ను నిర్మించనున్నారు. దెబ్బతిన్నంత మేర చిన్న చిన్నగా యూ ఆకారంలో సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తారు. ఆ చిన్న డీ వాళ్లను ప్రస్తుత డయాఫ్రమ్ వాల్ తో అనుసంధానిస్తారు. భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తీసుకొస్తారు. ఈ గుంతలు పూడ్చేందుకు 2,000 కోట్ల వరకు ఖర్చవుతుంది. డయాఫ్రమ్ వాల్ పూర్తయిన తర్వాతనే ఎత్తకం రాక్ఫిల్ డ్యాం పనులు జరుగుతాయి. అయితే ఈ ఈసీఆర్ఎఫ్ డిజైన్లు ఇంకా సిద్ధం కాలేదు. ఈ పనులు గోదావరికి వరదలు వచ్చేలాగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పనులు సకాలంలో జరిగితేనే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.